ఊళ్ళకి ఎవరు కింద మందిలో గద్దర దానికే తప్పు రాములు వచ్చి రమాదేవి అంటాడు మా ఊరు సీట్లంటే మరి డ్యాములో ఏంది నువ్వు 2 పాలసీలు ఇచ్చిన పెన్నం కట్టుకుంటుందని ఊడతాడు అల్లంలో 2 లింగాలు పెట్టుకుని పెద్దమ్మల జోగుతాడు పెన్నం చచ్చిపోయిందని ఇంకోడతాడు పెళ్ళని చచ్చిపోయినోడికి నువ్వు ఓపేనా పోతే పెళ్ళ ఉన్నోడికే పోవాలి ఆడుకున్న పడుకోకపోతే ఏమైనా సుఖం ఉంటుందా పెళ్ళ ఉన్నోడు అయితేనే నా చిన్న పిల్ల గౌరవ పిల్ల చిన్న కొంచెం పెద్ద గురుసు చేపిస్తాడు ఇక కొద్ది ఎల్లు కట్టుకోడు అయితే ముడ్డి గురుసు అయితే పెట్టెలో కొట్టు బాడ కవరం చూస్తూనే పిచ్చిలే ఎందరికో ముసల్తానం మొత్తం ఇలాంటి కొడుకు ముసల్తానం లేదు నమ్మనే నమ్మడు చూస్తాడు తాళ వేసుకొని పోతాడు ఇంత ఇంటి ముందు బండి మీద రా అని భయం అడగోడో అని అడుగుతాడు అడగోడో అడుగుతాడు నా చిన్న కొడుకు రాని పెద్ద కొడుకు రాని ఎవరితోడు మాట్లాడిన ఉంటాడు అనుమానం లాంటి కొడుకు నేను రాను నేను ఇంట్లోకి రాను ఒకటి పెన్నోడు ఎత్తుకపోయాడు ఆ ఎత్తుకపోయిన జాడలు ఇంకోటి వేయండు మన అయ్య కోసం కూర్చుంటాడు ఆయన అయ్యేవాడు నేను చెట్టంత మొగని ఇక్కడ ఉండాలా చెట్టెత్త మొగని ఇక్కడ ఉండాలా ఏరిగంత మనిషి ఇక్కడ ఉండాలిగా ఎవరైనా అయ్యా అనుమానం లంజ కొడుకు ఎప్పుడు సత్యదాకా అనుమానమే ముసలితో ముక్కాడికి వచ్చిన వాడుకో ఇంకా అనుమానమే నువ్వు కొట్టిందే నా ఆయన ఉన్న దెబ్బ కొడుతూ నా అవగారింటి పోవాలని నేను చూసిన ఏమన్నంటే ఇప్పుడు సబ్జెక్ట్ పళ్ళు వరకు కానీ ఫైటింగ్ లేదు చేసు తక్కువ రుచి ఎక్కువ పాడుకో కట్టేవరాను నీళ్ళలో పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్టు నువ్వు వారా నీ మందిలే రాని తీరు చూడు మన చెత్త అంతా కూడిన మొత్తం అంతా లేదు దాన్ని కూడా పక్క పాయింట్ అంటే పశువుడు ఉన్నట్టుంటాడు మాణిక చెప్పి ఆ సోనియా ఈ బడకవులు చేసుకోమంటే అదే కోతి ముట్టి వెళ్ళిపోయినట్టు ముట్టి వెళ్ళిపోవచ్చు పండుగలు కాబట్టి ఇటువంటి రావచ్చా నువ్వు నవ్వకు నాకు ఒక్కొక్కసారి పెట్టిన శ్రీరాముని భార్య ఎవరు సీతమ్మ ఎవరెత్త పేరు అంటే రావణాసురుడు లంకకి ఎత్తపోయాడు సీతమ్మ జడలు ఎవరు వేరు ఆంజనేయుడు తండ్రి ఓడు గాలిదేవుడు ఇంట్లో ఉడకపోతుంది బాడిక ఓ కిట్కి పెట్టియపోతే ఓ ఫ్యాన్ పెట్టియపోతే ఉడకపోతుందని ఆ కిట్ వచ్చి కూర్చున్నా ఎవరి కోసం కూర్చున్నా అంటారా బాడుకో తాడు చెప్పయ్యా ఏంటి పిచ్చి గిట్ట లేచిందండి ఎర్రగడ్డకు ఫోన్ చేయమంటా పడుకో నా చెల్లె ఎరిగిన చెల్లె నా చెల్లె సంజయరాజు ఇలా 12 ఏళ్ళ చెల్లె నా ఇంటికి వచ్చింది పోతుందా పిచ్చి గిట్ట లేచిందండి నా చెల్లె అక్కడ కూర్చొని ఉన్నది